సో మనం ఇప్పుడు మా సిటీ నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వేరే దగ్గరికి వెళ్ళబోతున్నాం. సో నేను మా రూమ్ మోడ్ ఇంకోటి ఇద్దరం వెళ్తున్నాం. అక్కడ ఒక మర్మోరా మైన్స్ అని ఉండిద్ది. సో ఈ మర్మోరా మైన్స్ స్పెషాలిటీ ఏంటంటే మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే మనం ఫాలో అవుదాం. సో మనోడు ఆల్రెడీ ముందు వెళ్ళిపోతున్నాడు, మా హౌస్లో ఉండే అబ్బాయి. సో టెంపరేచర్ చూడవచ్చు, మొత్తం సన్నీగా ఫుల్ ఎండగా ఉంది. సో ఎన్నున్నా కానీ మనం స్పీడ్ లిమిట్స్ మెయింటైన్ చేస్తే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళే డిస్టెన్స్ వచ్చేసి అటు ఇటుగా మనకి 50 కిలోమీటర్స్ అవతల ఉండిద్ది అనమాట. సో ఈ టెంపరేచర్లో 50 కిలోమీటర్స్ అవతల మనం వెళ్తూ ఉన్నాం. సో బేసికల్లీ ఇద్దరం కలిసి ఒకే కార్లో వెళ్దాం అనుకున్నాం, కానీ నాకెందుకో 2 కార్స్లో వెళ్తే బెటర్ అనిపిస్తుంది. సో మనడే ముందే వెళ్తున్నాడు కార్లో, మనమేమో వాడు వెనక కార్లో వెళ్తున్నాం. ఎందుకంటే బేసికల్లీ ఇద్దరు కొంచెం ఫ్రీ టైం దొరికింది. చాలా డేస్ నుంచి మంచి ఫోటోషూట్కి వెళ్దామని చిన్న ప్లాన్ ఉండే, అలాగే మరో మెయిన్ చూడడానికి మెయిన్ రీజన్. సో అలాగే వెళ్తున్నాం కదా, మన కొత్త కెమెరాని టెస్ట్ చేసే టైం కూడా వచ్చింది కదా అని వెళ్తున్నాం. సో ఇప్పుడు ఈ కారు ఆ కారు రేస్ పెట్టుకుంటే ఏ కార్ గెలుస్తాను మీరు అనుకుంటున్నారు? సో బేసికల్లీ తను కొత్త కారు తీసుకున్నాడు. ఒక 5 days బ్యాకే 2026 BMW 330i తీసుకున్నాడు ఎక్స్ డ్రైవ్. సో M సిరీస్ కాదు కానీ చాలా లగ్జరీగా ఉండిద్ది. సో మనోడి దగ్గర కూడా నా దగ్గర ఉన్న సేమ్ కెమెరా సెటప్ ఉంది, వాడి దగ్గర కెమెరా సెటప్ అండి. నా దగ్గర డ్రోన్ ఎక్స్ట్రా ఉండిద్ది, వాడి దగ్గర డ్రోన్ లేదంతే. సో ఇప్పుడు మేము ఇద్దరం కలిసి వెళ్ళబోతున్నాం. మరో యాక్చువల్లీ చాలా దూరం ఉంది, 55 కిలోమీటర్స్. సో దారిలో వెళ్దాం. సీనరీస్ మాత్రం ఏకదమ్ అదిరిపోతాయి. మనమైతే కొంచెం సిటీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కొంచెం వెళ్దాం, ఎందుకంటే సిటీలో ఉన్నప్పుడు కొంచెం డిస్ట్రాక్ట్ అవుతాం. ఈ కెమెరా ఎలా ఉన్నా నాకు అసలు ఎంత ఫోకస్గా కనిపిస్తుంది అంటే క్లీనిక్గా కనిపిస్తుంది. ఎండ కూడా మంచిగా ఉంది కదా, సో మనకి క్లియర్గా కనిపిస్తుంది. రూట్స్ కూడా చాలా సినిమాటిక్గా చాలా బాగుంటాయి. అందరు కూడా మంచిగా రూల్స్ ఫాలో అవుతూ వెళ్తారు. మనం కూడా వెళ్ళిపోదాం, డైరెక్ట్గా సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాక కలిసేద్దాం. నేను యాక్చువల్లీ రోడ్స్ అన్నీ ఎంత బిజీ ఉన్నాయంటే, అసలు సమ్మర్ వస్తుంది అనగానే ఎక్కట్లేని వాళ్ళందరూ బయటకు వచ్చారు. అసలు ఎప్పుడే ఫ్రైడే ఈవినింగ్ అయింది కదా, ఈవినింగ్ చూడండి ఎంత ఎండ కొడుతుందంటే ఫుల్ ఎండ కొడుతుంది. నేనైతే మంచిగా ఏసీ వేసుకొని కూర్చోండి, నాకేం అర్థం కావట్లేదు. సో అసలు సిటీలో ఇంత ట్రాఫిక్ ఉండదు అనమాట. కార్ ఇంకా హైవే మీదకి వెళ్ళామంటే ఇంకా రద్దీ ఉండేది. ఇది మా పీటర్బో సిటీలో మెయిన్ జంక్షన్. సో ఇదే జంక్షన్ నేను ఒక 3-4 years నుంచి చూస్తున్నాను. సో ఇది పార్కిల్, అలాగే ఇంకో రోడ్ రైట్ స్ట్రీట్ అని ఉండేది, పార్కిల్ రైట్ స్ట్రీట్ ఇంటర్సెక్షన్. ఎప్పుడు చూసినా ఇదే మెయిన్ ఇంటర్సెక్షన్. నా కళ్ళ ముందు కనీసం నేను ఒక 10 నుంచి 15 యాక్సిడెంట్లు చూశాను అనమాట ఇదే స్పాట్లో. ఎందుకంటే ఆరెంజ్ లైట్లో వెళ్ళిపోతారు, యాక్సిడెంట్లు అయిపోతాయి. సో మనం అయితే చాలా జాగ్రత్తగా వెళ్దాం. మనం కార్ స్పీడ్ని కూడా లిమిట్స్ ప్రకారం వెళ్తూ ఉంటాం. చాలామంది చాలా స్పీడ్గా వెళ్తారు, కానీ మనం మాత్రం ఎప్పుడు ఇట్స్ బెటర్, అట్లీస్ట్ మన కెమెరా ఆన్లో ఉన్నప్పుడు మాత్రం స్పీడ్ లిమిట్స్ వెళ్ళడం చాలా ఇంపార్టెంట్, అలాగే చాలా బెటర్ కూడా, ఎందుకంటే మనకి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటాయి. సో మనోడు కూడా చాలా ఫాస్ట్ వెళ్తాడు, కానీ ఇప్పుడు కొంచెం చిన్నగా వెళ్తాడు, డాక్ చేస్తున్నాడు అంతే. యాక్చువల్లీ హైవే మీద వెళ్ళాక అందరూ వాళ్ళ స్పీడ్ని టెస్ట్ చేస్తారు. సో నేనైతే ఎక్కువ స్పీడ్ వెళ్ళను, నా స్పీడ్ లిమిట్స్ నాకు తెలుసు కాబట్టి స్పీడ్ లిమిట్స్లోనే వెళ్తాం. సో ఈ రీజన్ చూసారా, ఎక్కడ చూసినా చెట్లన్నిటికీ మొత్తం అసలు లీవ్సే లేవు. సో ఇదే ప్లేస్లో నేను ఒక 3 years ఉన్నాను అనమాట. 3 years నాకు ఈ బస్ స్టాప్ అని మర్చిపోలేదు. మేము కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇదే బస్ స్టాప్లో బస్ ఎక్కేవాళ్ళం. అలాగే మా లెఫ్ట్ సైడ్లో మా హౌస్ ఉండిద్ది అనమాట. ఇది ఒక మన కార్లవి లెఫ్ట్ సైడ్లోవి. అలాగే మా పాత హౌస్ వచ్చేసి ఇక్కడ ఉండిద్ది ఆల్మేర్ స్ట్రీట్లో, మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించే స్ట్రీట్లో. సో ఈ స్ట్రీట్లో మనం ఉన్నాం ఒక 3 years దాకా. సో మాకు ఈ రోడ్ అంతా కానీ చాలా సూపర్ చేస్తాం. మన వెనకాల ఎవరో టెయిల్ గేట్ చేస్తాం అనమాట, వెనకాలే వస్తున్నారు ఒకళ్ళు. సో ఇది కూడా ఇదంతా మెయిన్ రద్దీ ఏరియా. ఈ పార్కిల్ రోడ్ అంటేనే యాక్సిడెంట్లకు అడ్డా అనమాట. మనం చాలా ఎంత కాటికి సేఫ్గా వెళ్తే బెటర్. సో మనమైతే ఇప్పుడు స్పీడ్ లిమిట్స్లోనే వెళ్తాం కదా. వన్స్ ఈ కొంచెం స్పేస్ దాటామంటే ఆ తర్వాత సిటీ అంతా చాలా స్మూత్గా అయిపోద్ది. అంటే నీకు కంట్రీ సైడ్ కదా, ఒటావా వెళ్ళే రోడ్డు ఉండిద్ది, నీకు అసలు ట్రాఫిక్ ఉండదు, ఏముండదు, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. లెట్స్ గో. మనం ఇది చూసిన తర్వాత డైరెక్ట్గా ఇంకా మెయిన్ రోడ్కి వెళ్ళాక చూసేద్దాం. మనం డౌన్ టౌన్లో నుంచి వెళ్దామా బయట నుంచి వెళ్దామా అని ఆలోచిస్తున్నాం. మోస్ట్లీ బయట నుంచి సిటీ అవుట్స్కట్ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం. అండ్ మనం వెళ్ళే మర్మోరా మైన్స్కి వెళ్ళే దారి ఎలా ఉండిద్ది అంటే, ఎక్కడ చూసినా కానీ ఇలా నీకు కామ్గా కంట్రీ రోడ్ ఉండేది. అంటే కంట్రీ రోడ్ అంటే ఎప్పుడు మనకి హైవేస్ ఉండవు అనమాట. సో ఇలా ఉంటుంది రోడ్. అంటే అటుపక్క 2-way ఉండేది, ఇటుపక్క 2-way ఉండేది. మనకి ఇక్కడ స్పీడ్ లిమిట్ వచ్చేసి 85, 80, 90 ఉంటుంది అనమాట. మనం బేసికల్లీ 80 కొన్ని దగ్గర 90, కొన్ని దగ్గర మాత్రం 100 ఉంటుంది. కానీ మోస్ట్ ప్రాబ్లీ 80 to 90 మనం మంచిగా మెయింటైన్ చేయొచ్చు అనమాట.
అండ్ మీరు చూడొచ్చు ఎక్కడ చూసినా కానీ మంచిగా ఎండిపోయినట్టు మొత్తం నీట్గా ఉంది. రోడ్డు అయితే మాత్రం పిక్చర్ పర్ఫెక్ట్, అసలు ట్రాఫిక్ అనేది ఏంటిదో ఉండదు. సో మనం వెళ్ళాల్సింది వచ్చేసి మొత్తం ఇంకా 47 కిలోమీటర్స్ ఉన్నాడు మర్మోరా మైన్స్. అండ్ అలాగే మనం డిస్టెన్స్ చూసుకోవచ్చు 37 minutes 47 కిలోమీటర్స్ అంటే నాట్ డీసెంట్ అనమాట, అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని. సో ఇలాగే మనం ఒక 10 minutes వెళ్ళామంటే ఇంకా రోడ్ చాలా బాగుంటుంది. అండ్ ఇక మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే నేను వచ్చేటప్పుడు డ్రోన్ మర్చిపోయాను అనమాట. మేము సగం దూరం వచ్చాక డ్రోన్ మర్చిపోయాం, అందుకనే నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళేసి మళ్ళీ డ్రోన్ తీసుకొని మళ్ళీ ఇప్పుడే వచ్చాను. సో మన డ్రోన్ అయితే ఇలా మనకి బ్యాగ్లో ఉంది. అండ్ అలాగే మనం ఇంకా దీన్ని ఆపేయడం బెటర్, ఎందుకంటే మనం ముందు ఆల్రెడీ మనం కార్ని ఫాలో అవుతున్నాం కదా. సో తను కూడా అక్కడికే వస్తాడు. సో ఇద్దరం కలిసి తను ఫాలో అవుతూ వెళ్ళిపోతాం. సో స్కై వచ్చేసి మొత్తం ఎయిర్ అంతా లేకపోయేసరికి, అంటే డస్ట్ ఏం లేకపోయేసరికి ఎయిర్ చాలా ఫ్రెష్గా, అలాగే స్కై అంతా మొత్తం బ్లూ కలర్లో మంచిగా ఉందన్నమాట. సో ఇంక ఇలాగే మంచిగా సాంగ్స్ పెట్టుకొని క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. వన్స్ మర్మోరా దగ్గరికి వచ్చాక మర్మోరా సిటీ ఎలా ఉంటుంది అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. అలాగే మనకి వెళ్ళేదారిలో ఇలా కొన్ని చిన్న చిన్న సిటీస్ వస్తాయి అనమాట. సో ఈ సిటీ పేరు వచ్చేసి నార్వుడ్. ఈ సిటీ బేసికలీ పీటర్బో కాడ నుంచి ఒక 30 kilometers దూరంలో ఉండేది, కానీ చాలా చిన్న, మనం దీన్ని సిటీ అనలేం కానీ మంచి పల్లెటూరు అనొచ్చు. సో ఊరు మొత్తం చాలా చిన్నగా ఉండిద్ది, షాపులు కూడా ఒకే షాప్ ఉండిద్ది. అంటే ఇక్కడ అందరూ మోస్ట్లీ ఎలా ఉండిద్ది అంటే రిటైర్డ్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు, స్టూడెంట్స్ కానీ యంగ్ పీపుల్ కానీ ఎక్కువ ఉండరు. మోస్ట్లీ ఇలా ఓల్డ్ పీపుల్ ఉంటారు. మంచిగా అక్కడ ఎల్సీబీ కనిపిస్తుంది. ఎల్సీబీ అంటే బేసికలీ మందు అమ్ముతారు అనమాట. మంచిగా తాగుతారు, హ్యాపీగా, అంటే మనకు మంచి లైఫ్ బతకచ్చు అనమాట. అంటే ఇలాంటి సిటీస్లో ఉంటే ఎలా అంటే ఇంకా నీకు స్లో ఫేజ్ ఆఫ్ లివింగ్ అనేది అలవాటు అయిపోయింది. అలా ఉంటే బాగుండిద్ది, కానీ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మీకు అనిపించింది అది లైఫ్ కాదని చెప్పేసి. అలా ఉండిద్ది అనమాట. మన ఈ సిటీ చూడొచ్చు, అందరు తెలిసి ఉంటారు, చిన్నగా ఉండిద్ది. ఒకే 2-3 పిజ్జా షాపులు ఉంటాయి, ఒక మెక్డీ ఉండిద్ది, ఒక టిమ్ హార్టన్స్ ఉండేది, అంటే వాల్మార్ట్ అలాంటివి కూడా ఉండవు అనమాట. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆయన కొనుక్కోవాలంటే పెద్దవి ఇంకో పీటర్బో అలాంటి సిటీకి వస్తారన్నమాట. ఎందుకంటే 30 kilometers దూరంలో ఉంటుంది కదా, అందుకని ఇక్కడ నుంచి మంచిగా అందరూ వచ్చేసి మా సిటీలో కొనుక్కొని మళ్ళీ రిటర్న్ అయిపోతారు. నాకు ఇలాంటి సిటీలో ఉండడం నచ్చింది. మా పీటర్బో కూడా సేమ్ ఇలాగే ఉండిద్ది, కానీ నీకు ఒక టైం వచ్చాక నీకు బోర్ కొట్టిద్ది అనమాట. మేబీ వన్స్ నీకు 70-8 years లక్కీలు నువ్వు కానీ బతుకుంటే మాత్రం అన్ని రోజులు ఇలాంటి ప్లేస్లో ఉంటే నచ్చింది, కానీ నాకైతే నాట్ రికమెండెడ్. కానీ భలే ఉండిద్ది అనమాట, ప్రశాంతంగా నీకు పీస్ అనేది దొరికిద్ది లైఫ్లో, చాలా పీస్ఫుల్గా ఉండిద్ది. ఇంకా ఎప్పుడన్నా బయటకు వెళ్ళాలంటే మాత్రం మనకి మంచిగా బస్సులే ఉంటాయి. మనం చూసాం కదా ఫ్లెక్స్ బస్సు. సో టొరంటో అలాంటివి వెళ్ళాలంటే అలాంటి ఫ్లెక్స్ బస్సు, అలాగే ఒటావా కూడా అలాంటి బస్సులు వెళ్ళొచ్చు. మంచిగా బస్ ట్రాన్స్పోర్టేషన్ నీకు ఉండిద్ది. నువ్వు యాప్లో చూసుకొని ఏ టైంకి బస్సు ఉండిద్దో అన్నీ చూసుకొని వెళ్ళిపోవచ్చు. అలాగే అందరూ స్పీడ్ మీద మాత్రం మంచిగా మెయింటైన్ చేస్తారు. ఇందాకటి నుంచి ఇదే లైన్లో మనం మెయింటైన్ చేస్తాం అనమాట స్పీడ్. మనం ముందు వెళ్ళేవాళ్ళు ఇదే కార్ అనగా నేను కనీసం ఒక 20 kilometers నుంచి వెళ్తున్నా. మనం ఇంకొక 29 kilometers డిస్టెన్స్ అయితే వెళ్ళాలి. సో డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత మన డెస్టినేషన్ వచ్చింది అనమాట. ఈ సిటీ అయిపోయిన తర్వాత ఇలాగే చిన్నవి వస్తాయి. మనం వీటిని సిటీ అనలేం కానీ మంచి పల్లెటూరులో అనొచ్చు. మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం. మనకి ఇప్పుడు మ్యాప్స్లో కనిపిస్తుంది కదా ఇక్కడ, అది లేక్, మర్మోరా లేక్. సో మనం ఆ లేక్ దగ్గరికి వెళ్తున్నాం. ఆ లేక్ దగ్గరలోనే మనకి మైన్ ఉండిద్ది. సో ఇది మర్మోరా సిటీ. ఈ సిటీ ఎంత బాగుంటుంది అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనకు ఒంగోలు ఉంది అనుకో, నార్మల్గా మా ఊరు ఒంగోలు కాబట్టి, ఒంగోలు పక్కన మంగమూరుకి వెళ్తా అలా ఉండిద్ది, సేమ్ అలాగే ఉండిద్ది. ప్రతి ఒక్క సిటీలో లేక్స్ ఉంటాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి అంటే లేక్స్. ప్రపంచం మొత్తంలో బ్యూటిఫుల్ కంట్రీ అని ఏదన్నా మనం చెప్పగలిగితే అందరు స్విట్జర్లాండ్ అంటారు, కానీ కెనడా చాలా అందంగా ఉంటుంది. అంటే నీకు ప్రతి ఒక్క సిటీలో మంచి లేక్స్ అవన్నీ చాలా అరుదుగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ప్రతి సిటీలో లేక్స్ ఉంటాయి. మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేసి విచ్ కంట్రీ హ్యాస్ మోర్ లేక్స్, ఫ్రెష్ వాటర్ లేక్స్ అని చూస్తే ఫస్ట్ వచ్చే పేరు కెనడా. ఎందుకంటే ప్రతి ఒక్క ఊర్లో ఒక లేక్ ఉంటుంది. ప్రతి ఒక్క ఊర్లో కొన్ని దగ్గర అయితే 3-4 లేక్స్ ఉంటాయి అనమాట. మనకి అలా ఉన్నప్పుడు ఏముంటుందంటే నీకు నేచర్, అలాగే ఆ పైన స్కై కూడా మనకి పొల్యూషన్ లేకపోవడం వల్ల మొత్తం బ్లూ కలర్లో కనిపించేది. సో ఆ బ్లూకి ఆ స్కై బ్లూ కలాబ్ అయితే ఎలా ఉంటుంది తెలుసా, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మనం ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ గురించి మాట్లాడదాం. సో ముందుకన్నా మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఆ రైట్ సైడ్లో కనిపించేదంతా శ్మశానం. నేను ఫస్ట్ వీడియోలో ఉండేది కెనడాలో శ్మశానం ఎలా ఉంటుంది అని చెప్పేసి, మొత్తం గ్రీనరీ మధ్యలో అలా చిన్న స్క్వేర్ డబ్బాలో మళ్ళీ చనిపోయే వాళ్ళని పూడ్చిపెడతారు అనమాట. సో శ్మశానం కూడా అంత నీట్గా పెడతారు. ఇవాళ ఫ్యూయల్ ప్రైస్ కూడా మనం చూడొచ్చు. అక్కడ మనకి అల్ట్రామార్లో $169 ఉంది. లాస్ట్ ఒక 1 month బ్యాక్ చూసుకుంటే మనకి వార్ జరగకముందు మనకి ఫ్యూయల్ ప్రైస్ వచ్చేసి 110-120 ఉండేది. ఈ మధ్య నాకు ఎందుకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తున్నాడు. $1.70 ఒక లీటర్కి మనం పెడుతున్నామంటే చాలా ఎక్స్పెన్సివ్. అలాగే మనం వెళ్ళిపోయే మైన్స్ గురించి దీనికి ఒక ప్రత్యేకమైన హిస్టరీ ఉందన్నమాట. అంటే ఈ మర్మరా మైన్ స్పెషాలిటీ ఏంటంటే
1900s అక్కడ ఒక మైన్ తవ్వారు అనమాట. అంటే జర్మనీ వాళ్ళు వచ్చి ఆ మైన్ మొత్తాన్ని తవ్విన తర్వాత ఏం చేశారంటే వాళ్ళకి కావాల్సినవన్నీ ఎత్తుకెళ్ళిపోయి ఇంకా ప్లేస్ ఉండేది కదా, సో ఆ ప్లేస్ అంతా వదిలేశారు. ఇంకా ప్లేస్ అంతా ఏమైందంటే పెద్ద సొరంగంలాగా అయ్యి మొత్తం వాటర్ అంతా అక్కడ స్టోర్ అయి ఉండిద్ది అనమాట. అసలు కళ్ళకి ఎంత అందంగా ఉండిద్ది అంటే అంత అందంగా ఉండిద్ది. సో మనం ఆల్మోస్ట్ ఇంకా లెస్ దెన్ కిలోమీటర్ వచ్చేసాం. ఇంకొక 500 మీటర్స్లో మన రైట్ సైడ్ తిరిగితే మనకు వచ్చేసిద్ది అనమాట. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ నేను చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకున్నాను. ఫైనల్లీ నాకు టైం దొరికింది, అలాగే చూద్దాం అనుకున్నాను. అలాంటి దానికి డ్రోన్ షాట్ తీసుకుంటే ఎలా ఉండిద్ది అంటే బాగుండిద్ది మనకి. సో మొత్తం మనకి వీడియోలో నీట్గా వచ్చింది. మనం అయితే డైరెక్ట్గా ఇంకా లేక్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. అక్కడ మనకు కనిపిస్తుంది మర్మరా మైన్ అని చెప్పేసి బోర్డు మీద పెద్ద అక్షరాలతో. సో దీనికి ఎంట్రన్స్ టికెట్లు అలాంటివి ఏమి లేవని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నా కానీ జనాలు చాలా మంచిగా ఉంటారు అనమాట. మనం చెప్పిందల్లా మంచిగా వింటూ ఉంటారు. రోడ్డు కొంచెం ఎక్కువ గుంటలు ఉన్నాయి కానీ, ఎందుకంటే ఈ రోడ్లకు ఎవరు రారు. ఆ మైన్ ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది అలా ఇంట్రెస్ట్ బయటకు వచ్చేసి ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి. అసలు అలా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే మైన్కి వస్తారు. నేను లాస్ట్ 3 years నుంచి ఈ సిటీలో ఉన్నా కానీ ఎప్పుడు రాలేదు ఈ మైన్స్ దగ్గరికి. సో ఫస్ట్ టైం అయితే నేను మైన్స్ దగ్గరికి వస్తున్నాను. సో ఎలా మనకి కార్ప్లే ఇలా కనిపిస్తుంది సార్, చిన్న బొక్కలాగా కనిపిస్తుంది, అంతా రోడ్ అక్కడ బొక్కలాగా కనిపిస్తుంది కదా. సో అదనమాట. సో మనం దగ్గరికి వెళ్ళేసి మంచిగా డ్రోన్ షాట్స్ అవి చూద్దాం. సో ప్రజెంట్ అయితే అక్కడికి ఎలో లేదని చాలామంది చెప్పారు, కానీ చిన్న సందులు ఉంటాయి అనమాట. సందులు చూసుకొని మనం మంచిగా వెళ్ళచ్చు. మనకి ఎక్కడ ఫైన్ వేస్తారు అలాంటివి ఏమి ఉండవు. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం మనం చూద్దాం, లేకపోతే మాత్రం మైన్స్ దగ్గరికి వెళ్దాం. అసలు చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది ఫొటోస్లో. సో దానికి ఎంత పాసిబుల్ దగ్గరికి వెళ్ళగలమో అంత పాసిబుల్ దగ్గరికి వెళ్తాం. ఓకే, సో ఇక్కడ మనకి బేసికల్లీ డోర్ క్లోజ్ చేస్తున్నారు. సో మన కార్స్ ఇక్కడే పెట్టాలని నేను అనుకుంటున్నాను. సో అక్కడ ఉంది చూసారా మర్మరా మైన్ లుక్అవుట్ అని. సో కార్ని మంచిగా పార్క్ చేసి ఇక్కడి నుంచి వెళ్దాం. సో మనం అసలు అడిగి ఎలా వెళ్ళాలో కనుక్కొని అప్పుడు వెళ్దాం. సో మనైతే ముందు కార్ పార్క్ చేద్దాం. నాకైతే మైన్ కనిపించేస్తుంది ఇక్కడ నుంచి. ఫస్ట్ అయితే మన కార్ పార్క్ చేసి విల్ సీ ద మైన్. సో మనం మర్మరా మైన్ దగ్గరికి రాగానే ఇలా ఉండిద్ది అనమాట, పెద్ద సొరంగం లాగా. సో ఇలా కంచుంటే మనకు కనపడదు కానీ మంచి డ్రోన్ షాట్లో చూద్దాం, అప్పుడైతే క్రేజీగా కనిపించింది. సో మనకైతే ఈ చిన్న స్పాట్ ఉంటుంది, చిన్న స్పాట్ నుంచి వచ్చి ఇక్కడ చూడాలి. ఈ మైన్ గురించి స్పెషాలిటీ ఏంటో మనం ఈ మర్మరా గురించి స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు మనం క్లోజప్ చూడాలి. సో ఇది 1948లో గవర్నమెంట్ ఇలా స్టార్ట్ చేసింది. ఇలా తవ్వేవాళ్ళనమాట మైన్స్ మొత్తాన్ని. అప్పుడు చూడొచ్చు ఇలా సర్కిల్ ఏర్పడడానికి కారణం ఇలా మైన్స్ మొత్తాన్ని నీట్గా తవ్వేశారు. తవ్విన తర్వాత మొత్తాన్ని లాగేసుకొని ఎలక్ట్రిసిటీ తయారు చేసి దాని తర్వాత ఇలా మంచి సీనరీ స్పాట్లో వదిలేశారనమాట. అదే మనం ఇందాక చూసాం. సో దట్స్ అబౌట్ మర్మరా. అంటే మర్మరా అదొక నైస్ ప్లేస్ అనమాట. జస్ట్ ఒక చూడడానికి బాగుంటుంది మంచిగా, కానీ మనం దాని దగ్గరికి వెళ్ళలేము. ఎక్కడైనా మంచి స్పాట్స్ ఉన్నాయో చూద్దాం అనుకుంటే ఎక్కడ స్పాట్స్ కనపడట్లేదు. సో అన్ఫార్చునేట్లీ మనం ఇక్కడి నుంచే చూడగలం అని నేను అనుకుంటున్నాను. ఫైనల్లీ ఏం చేశానంటే అసలు ఆ బ్లాక్ ఎందుకు బ్లాక్ అయ్యే పక్క చిన్న షార్ట్ కట్ ఉందన్నమాట. చిన్న షార్ట్ కట్ యూజ్ చేసిన తర్వాత వ్యూ ఉంది నెక్స్ట్ లెవెల్. సో ఇంత మంచి వ్యూని ఎక్కడ చూడలేదు, మీకు ఒకసారి చూపిస్తాను. సో వ్యూ చూడండి, మనం చాలా క్లోజెస్ట్ పాయింట్ ఉన్నాం. సో క్లోజెస్ట్ పాయింట్ కాడి నుంచి మర్మరా ఇలా కనిపిస్తుంది. మర్మరా మైన్ మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ కెమెరా క్యాప్చర్ చేస్తే తెలియదు కానీ కళ్ళతో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మనం కూడా కెమెరాతో కొన్ని ఫొటోస్ దిగుదాం, దాని తర్వాత మంచిగా డ్రోన్ షాట్ చేద్దాం. అన్ఫార్చునేట్లీ నేను ఫోన్ నా కార్లో మర్చిపోయాను కాబట్టి చూడలేకపోయాను. నేనైతే రిస్క్ తీసుకొని దూకేసాను అనమాట. మంచిగా రాళ్ళు పెట్టి చాలామంది దూకారు మా ముందు. సో వాళ్ళని చూసి మేము కూడా దూకేసాం. సో వ్యూ అయితే మాత్రం క్రేజీ ఉంది. ఖచ్చితంగా ఎవరైనా పీటర్బర్గ్ దగ్గర ఉంటే మాత్రం డెఫినెట్గా దీన్ని చూడాలి. దీని తర్వాత వీడియో ఇక్కడ ఎండ్ చేస్తాను. సీగేసింది నెక్స్ట్ వీడియో. సో ఇది మన వీడియో వచ్చేసి ఎండ్. సో మనం లాస్ట్లో ఒక మంచి ఫోటోషూట్ కోసం ఆపాం అనమాట. 2 కార్స్ పక్కన ఫోటోషూట్ తీసేసి దీని తర్వాత మనమైతే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాం. దాని తర్వాత సీగేసింది నెక్స్ట్ వీడియో.